మనం మంచి వాళ్ళం అయితే సరిపోదు, కుటుంబ సభ్యులు కూడా మంచి వాళ్ళు అయి ఉండేలా చూసుకోవాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల ప్రవర్తన పట్ల జాగ్రత్త పడి ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎలా ఉంచాలో అలా ఉంచాలి. లేకపోతే పిల్లల కారణంగా పెద్దవాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. కర్మ కాలితే పెద్దవాళ్ళ కారణంగా పిల్లలకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఒక్కో సంసారంలో తల్లిదండ్రి కంటే పిల్లలే బాగున్నారా అంటారు. వీళ్ళకి మంచి పేరు రాకపోగా ఏమిటో వీళ్ళ నాన్న అలా ఉన్నాడని చెప్పి వీళ్ళందే అంటారు. అన్యాయంగా జాలి చూపులు చూస్తారు ఇక్కడ. అంచేత పిల్లలకి చెడ్డ పేరా తల్లిదండ్రులకి చెడ్డ పేరా అంటే అది చెప్పలేము. కాలమాన పరిస్థితులను బట్టి ఏదైనా జరగచ్చు. మొత్తం మీద మన వాళ్ళు ఎవరికి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే మనం మంచిగా ఉంటే సరిపోదు, మన వాళ్ళతో ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే అది సాగుతుంది. లేకపోతే గయాసురుల్లా అవుతుంది. ఆయన ఇంకా తెలివైన వాడు కాబట్టి ఆయన శరీరం 3 భాగాలై 3 చోట్ల పూజలు అందుకుంటుంది. అందుకని మనము బాగుండాలి, మన అనుకున్న వాళ్ళు బాగుండే విధంగా మనం ఉండాలి. అదే కుక్కుటేశ్వర స్వామి ఆవిర్భావ చరిత్ర.